శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు. ఫోన్ నంబర్ 9703930797. ధనుస్సు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 16వ తేదీ శనివారం తిథి అండి. భగవంతుడు తీర్పు ఇచ్చేశాడు. పూర్తిగా ముందుగానే చూడండి ఏం జరగబోతుందో. ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశం కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నం వల్ల నీరసపడ్డారు. ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. కుటుంబీకులతో కూడా విభేదాలు వచ్చాయి. మానసికంగా కూడా మీరు కృంగిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. కానీ మీరు ఏ మాత్రము కూడా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. స్ట్రగుల్ అయ్యారు, ఇబ్బంది పడ్డారు. అలాంటి ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున ఆ అవకాశం వస్తుంది. అది ఏ అవకాశమైనా కావచ్చు. ఆదాయ మార్గానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించింది, ఇలా ఏ అవకాశమైనా ఈ సూచన ఈ రోజే కనిపిస్తుంది. చాలా కాలంగా ఏదైనా మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా విముక్తి లభిస్తుంది. అది మానసిక బాధ కూడా కావచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఒక సమస్య ఏదైనా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రోజున నమ్మిన వ్యక్తులతోనే జాగ్రత్త. మీ మాటను మార్చే విధంగా వారు ప్రవర్తిస్తున్నా, మీ ఆలోచనల్లో మార్పు తేవడానికి యత్నిస్తున్నా దూరం జరగండి, మోసపోతారు. ఇదివరకు కూడా కొన్ని సమస్యలు వారి వల్ల వచ్చాయి. చూసి చూడనట్లు పక్కన పెట్టారు. కానీ ఈ రోజున మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది. మోసపోతారు. అది ఆర్థిక నష్టాన్ని చూపించొచ్చు. బంధ విముక్తులు చేయొచ్చు. మీ వెనక కుట్ర చేస్తున్న వారు మీరు అని చెప్పొచ్చు. మీ వెనక కుట్ర చేస్తున్న వారు వీరు అని చెప్పొచ్చు. కాబట్టి మీతో పెట్టుబడులు పెట్టించాలని, స్థిరాస్తి ఒప్పందాలు చేయించాలని, మిమ్మల్ని మధ్యవర్తంగా పెట్టాలని ఎన్నో రకాల కుట్రలు పన్నొచ్చు. కావున మీరు జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు ఈ రోజు జరపడానికి వీల్లేదు. ఎటువంటి లావాదేవీల్లో కూడా చిక్కుకోవద్దు. షూరిటీ సంతకాలు, డాక్యుమెంట్స్ ఇలా మీరు ఏమిటంటే ఒక మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు నిజ నిజాలు గ్రహించలేకపోవచ్చు. కావున అప్రమత్తత ధ్యేయము. కొన్ని రకాల పనులు ఈ రోజు నిలువరించండి. ఈ తప్పులు చేయొద్దు. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.